Okay, today we will discuss about the friend function and inline function in the C++. Okay, what is the friend function? Function ante enti manaki function ante enti the sub program. మనం ప్రోగ్రామ్ని సబ్ ప్రొసీజర్స్ లా డిఫరెంట్ సెక్షన్స్ లాగా డివైడ్ చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ డిఫైన్ దట్ blocks as the functions. Just like the friend function is also the function which is used to access the what is that private and ప్రొటెక్టెడ్ మెంబర్స్. యాక్చువల్గా మనం ఏంటి పబ్లిక్ మెంబర్స్ని మాత్రమే యాక్సెస్ చేసుకుంటాం, బట్ ఫ్రెండ్ ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తాం? బై యూజింగ్ ద ఫ్రెండ్ కీవర్డ్. క్లాస్లో ఫ్రెండ్ అనే కీవర్డ్ అంటే ఇది చూడండి, రిటర్న్ టైప్ ఫంక్షన్ నేమ్ అండ్ ఆర్గ్యుమెంట్స్, దిస్ ఈస్ ద ఫంక్షన్. దీనికి ముందు ఫ్రెండ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే దట్ బికమ్స్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫ్రెండ్ ఫంక్షన్? ఫ్రెండ్ ఫంక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? వాట్ ఆర్ దీస్? The function is not in the scope of the class to which it has been declared as a friend function. ఇదేంటి? ఫ్రెండ్ ఫంక్షన్ యొక్క స్కోప్లోనే క్లాస్ యొక్క స్కోప్లో ఉండాల్సిన అవసరం ఉండదు. అంటే ఏంటి? మనం యాక్చువల్గా క్లాస్ అంటే ఏంటి? విత్ ఇన్ ద క్లోజింగ్ బ్రేస్ ఆఫ్ ది క్లాస్ వీ కెన్ యాక్సెస్. Okay, and next it cannot be called using the object. Actually functions can be invoked or called with the help of object only in the object oriented programming, but friend function ki manamu object ni use chesukovalsina avasaram ledhu, as it is not in the scope of that class. Enduku aa class scope lo maatrame undadu kabatti no need to use the object. It can be directly accessed. Okay, it can be invoked like a normal function laga without using the object. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లేనప్పుడు ఎలా అయితే ఫంక్షన్ని కాల్ చేస్తామో అలా నార్మల్ ఫంక్షన్ లాగానే మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్ కెనాట్ యాక్సెస్ ద మెంబర్ నేమ్స్ డైరెక్ట్లీ అండ్ హ్యాస్ టు యూజ్ అన్ ఆబ్జెక్ట్ నేమ్. మెంబర్స్ యొక్క నేమ్స్, మెంబర్స్ అంటే ఏంటి? ద పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ పాస్డ్, ఏవైతే పాస్ చేస్తామో అందులో డిక్లేర్ చేసిన పారామీటర్స్కి రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్ని వాటిని మనం నేమ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్ట్ నేమ్ని we have to specify when we are calling that. And dot membership operator without the member name. Dot ane operator, membership operator ni dot operator is used to access the members of the class. ఆ మెంబర్షిప్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ నేమ్ తోటి మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటాం అన్నట్టు. ఇట్ కెన్ బి డిక్లేర్డ్ ఐదర్ ఇన్ ద ప్రైవేట్ ఆర్ ద పబ్లిక్ పార్ట్. ప్రైవేట్ పార్ట్లో కానీ పబ్లిక్ పార్ట్లో కానీ మనం ఫ్రెండ్ ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవచ్చు. Okay, we can define either in the public or private part. Okay, this is the example. What is that? ఇక్కడ మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఫ్రెండ్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మనము డిఫైన్ చేస్తాం కదా. చూడండి ఎలా డిఫైన్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద క్లాస్ డిస్టెన్స్ అనేది క్లాస్ నేమ్. ప్రైవేట్ సెక్షన్ మనం మళ్ళీ తర్వాత క్లాసెస్లో ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ అనేది దీస్ ఆర్ ద యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఆర్ యాక్సెస్ మాడిఫైయర్స్. వీటి గురించి డీటెయిల్గా చెప్పుకున్నప్పుడు జస్ట్ లైక్ ప్రైవేట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రైవేట్ అంటే పర్సనల్. జస్ట్ లైక్ ఇక్కడ క్లాస్కి పర్సనల్ అంటే ఏంటి? క్లాస్ యొక్క ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్ లోపలనే వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు, అందులో ఉన్న ఫంక్షన్స్ లోపలనే యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రైవేట్ అని ఇట్లా స్పెసిఫై చేస్తున్నాం. జనరల్గా వాటికి ఏదైతే మీనింగ్ వస్తుందో వాటికి రిలేటెడ్గానే ఈ నేమ్స్ వీటికి అసైన్ చేశారన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంట్ మీటర్ అనేది ఏంటి? ఒక ఇంటీజర్ టైప్ వేరియబుల్. దిస్ ఈస్ ద ప్రైవేట్ మెంబర్ ఆఫ్ దిస్ క్లాస్. ఇక్కడ మనం యాడ్ 5 అనే ఒక ఫంక్షన్ని ఫ్రెండ్ ఫంక్షన్ అని డిఫైన్ చేస్తున్నాం. ఫ్రెండ్ అనే కీవర్డ్ని ముందట డిఫైన్ చేస్తే దట్ బికమ్స్ ద ఫ్రెండ్ ఫంక్షన్. మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ని స్పెసిఫై చేయకుండా ఏం స్పెసిఫై చేస్తాము? క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. డిస్టెన్స్ అనేది క్లాస్ నేమ్, దీని ఆబ్జెక్ట్ని మెంబర్ లాగా డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద డిస్టెన్స్, దిస్ ఈస్ ద క్లాస్ నేమ్. పబ్లిక్ పార్ట్లో ఏమని చేస్తున్నాం? వీఆర్ అసైనింగ్ ద మీటర్, దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్.
ఓకే, లాస్ట్ క్లాస్లో చెప్పుకోలేదా మనం? కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? విచ్ హ్యాస్ ద సేమ్ నేమ్ యాజ్ ద క్లాస్ నేమ్ అండ్ మీటర్ ఈజ్ అసైన్డ్ విత్ ద 0. మీటర్ అనేది ఇంటీజర్, దానికి వాల్యూ ఏం అసైన్ చేస్తున్నాం? 0. ఓకే, దిస్ ఈజ్ ద డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ ఇది క్లాస్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దీన్ని డిఫైన్ చేస్తున్నాం ఎక్కడ? క్లాస్ బయట. కాబట్టి దీనికి ఏం చేస్తున్నాం? ఇంట్ యాడ్ 5 అండ్ వీ హ్యావ్ టు పాస్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ క్లాస్ యాజ్ ద ఆర్గ్యుమెంట్. ఓకే, డిస్టెన్స్ d, ఇది d అని ఇక్కడ స్పెసిఫై చేస్తాం కాబట్టి d డాట్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్ టు, దిస్ ఇస్ ద అసైన్మెంట్ ఆపరేటర్, d మీటర్ ప్లస్ 5 అన్నట్టు, ఇది ఈక్వల్ టు 0 ఉంది కదా వాల్యూ, 0 ప్లస్ 5 రిటర్న్ ద d మీటర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d మీటర్? ఆబ్జెక్ట్ d's వాల్యూ ఆఫ్ ద మీటర్ 5, సో ఇట్ రిటర్న్స్ ద వాల్యూ యాజ్ ద 5. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? మనం ఎప్పుడైతే మెయిన్లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, చూడండి డిస్టెన్స్ d డిస్ప్లే చేస్తున్నాను, యాడ్ 5, వీ హ్యావ్ టు పాస్ ద what is that object as the argument to the friend function. add 5 is the friend function and d is the object. దీన్ని మనం పాస్ చేస్తున్నాం, అదేం చేస్తుంది? ఇదే ఫంక్షన్ని ఏం చేస్తుంది? ఇది ఇన్వోక్ చేసేస్తుంది. ఈ వాల్యూ ఏంటి? ఆల్రెడీ ఉన్న వాల్యూకి ప్లస్ 5, 0 ఉంది కాబట్టి ప్లస్ 5 అయింది, సో ఇట్ డిస్ప్లేస్ డిస్టెన్స్. ఇక్కడ ఏం రాసినావు ప్రింట్ స్టేట్మెంట్లో? అది యాజ్ యూజువల్గా ఇలా డిస్ప్లే. ఓకే, సేమ్ అలానే ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాట్ ఈస్ దట్? దిస్ ఈస్ ద బాక్స్ క్లాస్, ఇట్ హ్యాస్ ద ఓన్లీ వన్ మెంబర్, దట్ ఈస్ ద లెంత్. It is assigned with the 0 and it is also used to print the length. ఇక్కడ ప్రింట్ లెంత్ అని యూజ్ చేస్తున్నాం, ఫ్రెండ్ ఫంక్షన్ ఇది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ప్రింట్ లెంత్కి ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేస్తున్నాం, బాక్స్ b డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు b డాట్ లెంత్ ప్లస్ 10. దీని వాల్యూ ఏంటి? ప్లస్ ఈక్వల్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ ప్లస్ దిస్ వాల్యూ ఈక్వల్ టు ఉన్న వాల్యూ. b డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ b డాట్ లెంత్ ప్లస్ 10. b డాట్ లెంత్ ఏముంది? 0 ఉంది, 0 ప్లస్ 10 10 అవుతుంది. రిటర్న్ b డాట్ లెంత్ 10ని రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీఆర్ కాలింగ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. బాక్స్కి b అని క్రియేట్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు పాస్ దిస్ ఆబ్జెక్ట్ యాజ్ ద ఆర్గ్యుమెంట్ ఫర్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఫ్రెండ్ ఫంక్షన్ ఏంటి? ప్రింట్ లెంత్. ఓకే, నెక్స్ట్ రిటర్న్ 0. ఎందుకు ఇక్కడ ఇంట్ అంటున్నాం కాబట్టి ఏముంది? దాని వాల్యూ 0 ఉంది, 0 ప్లస్ 10 అని చేంజ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ డిస్ప్లేడ్ అవుట్పుట్ యాజ్ ద 10. ఓకే, దిస్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ది ఫ్రెండ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫ్రెండ్ క్లాస్. ఓకే, మనం ఫ్రెండ్ క్లాస్ అని కూడా డిఫైన్ చేయొచ్చు. ఫ్రెండ్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఫంక్షన్ ఎట్లయితే డిఫైన్ చేస్తామో ఫ్రెండ్ క్లాస్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్ బిఫోర్ ద క్లాస్ డెఫినేషన్. క్లాస్ నేమ్ అని ఎట్లయితే క్లాస్ని డిఫైన్ చేస్తామో దానికి ముందు ఫ్రెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే దట్ బికమ్స్ ద ఫ్రెండ్ క్లాస్. అయితే ఫ్రెండ్ క్లాస్ యొక్క యూసేజ్ ఏంటంటే యాక్సెస్ బోత్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది క్లాస్ ఇన్ విచ్ ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. ఏ క్లాస్లో అయితే ఫ్రెండ్ క్లాస్ని డిఫైన్ చేస్తామో ఆ క్లాస్లో ఆ క్లాస్కి రిలేటెడ్ ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్ మెంబర్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, చూడు ఇక్కడ ఏమంటున్నాం మనం? క్లాస్ ఏ ఈజ్ ద వన్ క్లాస్ విచ్ హ్యాస్ ద వన్ మెంబర్, దట్ ఈస్ ద ఎక్స్ విచ్ ఈజ్ అసైన్డ్ విత్ వాల్యూ 5. ఇక్కడ ఫ్రెండ్ క్లాస్ బి అంటున్నాం. నౌ ద క్లాస్ బి బికమ్స్ ద ఫ్రెండ్ క్లాస్ ఫర్ ద ఏ క్లాస్. అంటే ఏ క్లాస్కి ఏమున్నాయి మెంబర్స్? ఎక్స్ ఉంది, సో ఎక్స్ కెన్ బి యాక్సెస్డ్ విత్ బి ఆల్సో. బి అనే క్లాస్ కూడా ఈ ఏ క్లాస్ యొక్క మెంబర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక్కటే మెంబర్ని డిఫైన్ చేసినాం, దట్ ఈస్ ద ఎక్స్. Okay, this is the one class definition. Another class B, public void display కదా, ఇది ఫ్రెండ్ క్లాస్కి కాబట్టి దీనికి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ డిస్ప్లే ఏ అనేది క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని కదా, వాల్యూని పాస్ చేస్తున్నాం. ఇట్ డిస్ప్లేస్ ఏ డాట్ ఎక్స్. ఈ ఏ అనే దాంతో రెఫరెన్స్ వేరియబుల్ని దీంతో మనం ఏ క్లాస్ యొక్క ఏ అనే క్లాస్ యొక్క మెంబర్ ఏముంది? ఎక్స్. ఇక్కడ యాక్సెస్ చేసుకుంటున్నాం. చూడండి, ఇది బయటికి అయిపోయింది ఇక్కడ క్లాసు, బట్ వేరే క్లాస్లో యాక్సెస్ చేసుకుంటున్నాం. ఎందుకు? బికాస్ దిస్ బీ క్లాస్ ఈజ్ ద ఫ్రెండ్ క్లాస్ ఫర్ ద ఏ క్లాస్. మెయిన్లో ఏం చేస్తున్నాం? ఏకే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ. అండ్ దిస్ ఈజ్ ద C++ ఈజ్ ద ఏంటన్నా? కేస్ సెన్సిటివ్. క్యాపిటల్ ఏ అండ్ స్మాల్ ఏ ఈజ్ డిఫరెంట్. ఇది క్లాస్ నేమ్, ఇది వేరియబుల్ ఆబ్జెక్ట్ నేమ్. ఇది కూడా బీకి బి అనే ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ తోటి బీ డాట్ డిస్ప్లే అండ్ పాసింగ్ ద ఆర్గ్యుమెంట్ యాజ్ ద ఏ క్లాసెస్ ఆబ్జెక్ట్ ఏ. ఓకే, ఇక్కడ ఏమైంది? ఏ డాట్ ఎక్స్. ఎక్స్లో ఏముంది? 5, సో ఇట్ ఈస్ డిస్ప్లేడ్.
ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పినాం, క్లాస్ బి ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఫ్రెండ్ ఇన్సైడ్ ద క్లాస్ ఏ. క్లాస్ ఏలో మనం ఫ్రెండ్ క్లాస్ అని డిఫైన్ చేసినాం, దేర్ ఫోర్ బి ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ క్లాస్ ఏ. ఇక్కడ డిఫైన్ చేసినాం కాబట్టి సో బి క్లాస్ కెన్ యాక్సెస్ ప్రైవేట్ మెంబర్స్ ఆఫ్ క్లాస్ ఏ. ఇక్కడ మామూలుగా ఏమి యాక్సెస్ మాడిఫైయర్ స్పెసిఫై చేయకపోతే దోస్ మెంబర్స్ బికమ్స్ ద ప్రైవేట్ మెంబర్స్ టు దట్ క్లాస్. ఎక్స్ అనేది ప్రైవేట్ మెంబర్ ఏ అనే క్లాస్కి, కానీ మనం బి క్లాస్ని ఫ్రెండ్ క్లాస్ అన్నాం కాబట్టి బి క్లాస్ తోటి మనం ఏ క్లాస్ యొక్క ప్రైవేట్ మెంబర్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇన్లైన్ ఫంక్షన్. ఓకే, ఇన్లైన్ ఫంక్షన్ అంటే ఏంటి? This is the another powerful concept which is used with classes. Inline function can be used only with the classes. Okay, it make a function as inline. ఎప్పుడైతే మనం ఇన్లైన్ ఫంక్షన్ని ఇన్లైన్ ఫంక్షన్ అని చెప్తామో, యాక్చువల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మన పాయింటర్ అనేది ఎక్కడైతే ఫంక్షన్ ఉంటుందో అక్కడికి మూవ్ అవుతుంది. బట్ ఇన్లైన్ ఫంక్షన్ అన్నప్పుడు ఏమవుతుందంటే దెన్ ఎప్పుడు ఆ కంపైలర్ రీప్లేసెస్ ద ఫంక్షన్ కాలింగ్ లొకేషన్ విత్ డెఫినేషన్. ఎక్కడైతే కాలింగ్ స్టేట్మెంట్ ఉంటుందో అక్కడికి ఫంక్షన్ డెఫినేషన్ని మొత్తం కాపీ చేసేస్తుంది కంపైలర్. దట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ఇన్లైన్. దీనివల్ల ఏమవుతుందంటే ఫాస్ట్ ఎగ్జిక్యూషన్, కంపైల్ టైం అనేది, ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఎనీ చేంజెస్ మేడ్ టు అన్ ఇన్లైన్ ఫంక్షన్ విల్ రిక్వైర్ ద ఇన్లైన్ ఫంక్షన్ టు బి రీకంపైల్డ్. ఒకవేళ మనం ఇన్లైన్ ఫంక్షన్లో ఏమైనా చేంజెస్ చేస్తే మళ్ళీ మనం ఏం చేయాలి? రీకంపైల్ చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఎగ్జిక్యూట్ చేయాలి. బికాస్ ద కంపైలర్ వుడ్ నీడ్ టు రీప్లేస్ ఆల్ ద కోడ్ విత్ ద న్యూ కోడ్. ఎందుకంటే కంపైలర్ ఏం చేస్తుంది? ఫంక్షన్ యొక్క డెఫినేషన్ని మొత్తంని కాలింగ్ స్టేట్మెంట్ దగ్గరికి కాపీ చేసేస్తుంది. మనం ఇన్లైన్ ఫంక్షన్లో ఏమైనా చేంజెస్ చేస్తే ఏం చేయాలి? కంపల్సరీ దాన్ని రీకంపైల్ చేసుకోవాలి. కంపైల్ చేసినాకనే ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, అదర్వైజ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద ఓల్డ్ ఫంక్షనాలిటీ. లేకుంటే ఏం చేస్తుంది? మనం కంపైల్ చేయకపోతే ఓల్డ్ ఫంక్షనాలిటీని అంటే పాత కోడ్నే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది అన్నట్టు. An equivalent way to declare inline member function is to declare it outside of the class using the scope resolution operator. ఇన్లైన్ మెంబర్ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ చేసుకోవచ్చు? ఇన్లైన్ అనే కీవర్డ్ని యూజ్ చేసి స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ని యూజ్ చేసి వీ కెన్ డిఫైన్ అవుట్ సైడ్ ద క్లాస్ బయట ఎప్పుడు డిఫైన్ చేసినా యూ నీడ్ టు యూజ్ ద స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. ఓకే, దానికి ఒక క్లాస్కి రిలేటెడ్ మెంబర్స్ని మనం అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ డిఫైన్ చేస్తున్నామంటే వీ హ్యావ్ టు యూజ్ ద స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్. ఓకే, చూడు, వెన్ ఇన్లైన్ కెన్ బి యూజ్డ్. ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇన్లైన్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం? ఓకే, ఇన్లైన్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మ్యాక్రోస్. ఓకే, మ్యాక్రోస్ అంటే ఏంటి? మనము దీస్ ఆర్ ద హ్యాష్ డిఫైన్ చేసి మనం ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తాం చూడు, అలా డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్లైన్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్. మనకు సిలో అయితే హ్యాష్ డిఫైన్ యూజ్ చేసి కాన్స్టెంట్స్ని వాటిని డిఫైన్ చేస్తాం. అలాంటివి డిఫైన్ చేయడానికి వీ కెన్ యూజ్ ద ఇన్లైన్. అండ్ ఫర్ స్మాల్ ఫంక్షన్స్ వీ కెన్ యూజ్ ఇన్లైన్ ఫంక్షన్స్. స్మాల్ ఫంక్షన్స్ కోసం కూడా మనం ఇన్లైన్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు? ఇట్ క్రియేట్స్ అ ఫాస్టర్ కోడ్ అండ్ స్మాలర్ ఎగ్జిక్యూటబుల్స్. ఫాస్ట్గా కోడ్ని తొందరగా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ద ఇన్లైన్ ఫంక్షన్స్. వెన్ ఫంక్షన్స్ ఆర్ స్మాల్ అండ్ కాల్డ్ వెరీ ఆఫెన్, చిన్న ఫంక్షన్స్ అయి ఫ్రీక్వెంట్గా మనం వాటిని యూజ్ చేస్తాము అనుకున్న సిచ్యువేషన్స్లో వీ కెన్ యూజ్ ద ఇన్లైన్ ఫంక్షన్స్. ఓకే, వెన్ వీ షుడ్ అవాయిడ్ ద యూజ్ ఆఫ్ ఇన్లైన్, ఎప్పుడు మనం వాటిని యూజ్ చేయకూడదు? ఓకే, వీ షుడ్ నాట్ యూజ్ ఫంక్షన్స్ దట్ ఆర్ ఐఓ బౌండ్ యాజ్ ఇన్లైన్ ఫంక్షన్స్. ఐఓ బౌండ్ ఫంక్షన్స్ అయినప్పుడు అంటే ఫైల్ మేనేజ్మెంట్ వస్తుంది నాన్న మనకు తర్వాత. ఒకవేళ ఫైల్ సిస్టమ్కి రిలేటెడ్ అయినప్పుడు వీ షుడ్ నాట్ యూజ్ దీస్ ఇన్లైన్ ఫంక్షన్స్. అండ్ వెన్ లార్జ్ కోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ సమ్ ఫంక్షన్ దెన్ వీ షుడ్ అవాయిడ్ ద ఇన్లైన్. చాలా పెద్ద కోడ్ ఉన్నప్పుడు ఫంక్షనాలిటీ, ఓకే, వీ షుడ్ అవాయిడ్ ద యూసేజ్ ఆఫ్ ది ఇన్లైన్ ఫంక్షన్. వెన్ రికర్షన్ ఈజ్ యూజ్డ్, రికర్షన్ అయినప్పుడు, రికర్షన్ అంటే ఏంటి? కాలింగ్ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్.
రికర్షన్ యూజ్ చేసినప్పుడు ఇన్లైన్ ఫంక్షన్ మే నాట్ వర్క్ ప్రాపర్లీ. ఎందుకు? దాని యొక్క కోడ్ డెఫినేషన్ని మొత్తం కాలింగ్ స్టేట్మెంట్కి కాపీ చేసేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఇన్లైన్ ఫంక్షన్ని యూజ్ చేయరాదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్లైన్ ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తాం నాన్న? ఫంక్షన్ డెఫినేషన్కి ముందు ఇన్లైన్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తే దట్ ఫంక్షన్ బికమ్స్ ద ఇన్లైన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నార్మల్ ఫంక్షన్. ఇట్లా డిఫైన్ చేస్తాం, క్లాస్ 5 char x, దిస్ ఇస్ ద పాయింటర్ వేరియబుల్ అండ్ f అనేది ఫంక్షన్, రిటర్న్ ద a. దిస్ ఇస్ ద సింపుల్ ఫంక్షన్. మామూలుగా మనం ఏమి ఇన్లైన్ ఫ్రెండ్ ఏమి యూజ్ చేయకుండా ఇలా డిఫైన్ చేస్తున్నాం. ఇదే ఇన్లైన్ ఫంక్షన్ యూజ్ చేసి దీన్నే ఎలా డిఫైన్ చేస్తాం చూడండి, క్లాస్ z పాయింటర్ వేరియబుల్, క్యారెక్టర్ పాయింటర్ వేరియబుల్ a, పబ్లిక్ క్యారెక్టర్ ఫంక్షన్ f. ఇక్కడే డెఫినేషన్ రాసేస్తున్నాం క్లాస్ క్లోజ్ అయ్యే ముందు. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇది క్లాస్ క్లోజ్ అయిన తర్వాత, ఇక్కడ సెమీకోలన్ ఉండదమ్మా. ఓకే, క్లాస్ క్లోజ్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ ఉండదు నాన్న ఇది సెమీకోలన్. ఓకే, ఇది క్లోజ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు, సారీ ఇక్కడ ఉండదు సెమీకోలన్. ఓకే, నెక్స్ట్ ఇన్లైన్ క్యారెక్టర్ పాయింటర్ క్యారెక్టర్ వేరియబుల్ z ఈజ్ ద క్లాస్ అండ్ స్కోప్ రిజల్యూషన్ ఆఫ్టర్ అండ్ డిఫైనింగ్ ద f ఫంక్షన్. ఏమంటున్నాం, జస్ట్ రిటర్న్ a. ఇక్కడ మనం చూడండి క్లాస్ క్లోజ్ అయిన తర్వాత డిఫైన్ చేస్తున్నాం. ఇట్స్ ఈక్వలెంట్ ఫంక్షన్ ఈజ్ యూజింగ్ లైక్ దిస్ అండ్ యూజింగ్ ద ఇన్లైన్. ఇలా మామూలు ఫంక్షన్ని డిఫైన్ చేసే బదులు ఇఫ్ వీ మేక్ దట్ యాజ్ ద ఇన్లైన్ యూ హ్యావ్ టు డిఫైన్ లైక్ దిస్. ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు ఇన్లైన్ ఫంక్షన్ని. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏముంది మనకి ఇక్కడ, మ్యాక్సిమమ్ ఆఫ్ 2 వేరియబుల్స్, దట్ ఈస్ ద ఎక్స్ అండ్ వై. హియర్ వీఆర్ యూజింగ్ ద వాట్ ఈస్ దట్ టెర్నరీ ఆపరేటర్. ఇక్కడ మనం టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేస్తున్నాం. ఇక ఏం చేస్తున్నాం, ఇన్లైన్ ఇంట్ మ్యాక్స్ ఇంట్ ఎక్స్ కామా 1. మ్యాక్స్ అనేది ఫంక్షన్ ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. ఇది ఏంటి, 2 వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఆర్గ్యుమెంట్స్ని మనం పాస్ చేసినప్పుడు అందులో ఏది మ్యాక్సిమమో ఆ ఇంటీజర్ వేరియబుల్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని ఇన్లైన్ అని డిఫైన్ చేస్తున్నాం. హియర్ వీఆర్ యూజింగ్ రిటర్న్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై దెన్ రిటర్న్ ఎక్స్, ఎల్స్ వై. ఇఫ్ ఎల్స్ బదులు మనం ఈ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేసుకోవచ్చు అని ఆపరేటర్స్లో చెప్పుకున్నాం కదా. ఇది నార్మల్ ఫంక్షన్ లాగా యూజ్ చేసినాం చూడండి. దిస్ ఈజ్ ఓకే. మెయిన్లో ఏం చూస్తాం, సిఅవుట్, మ్యాక్స్. ఒకవేళ క్లాస్ అయితే మాత్రం స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, అది ఫ్రెండ్ ఫంక్షన్ కోసం. ఇది నార్మల్ ఫంక్షన్, ఇన్లైన్ ఫంక్షన్ కదా, స్టాండర్డ్ C++ ప్రోగ్రామింగ్. సిఅవుట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 20, 10. 20 and 10 ఈజ్ ద ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాం. ఇదేం చేస్తుంది, ఈ ఫంక్షన్ కోడ్ని మొత్తం ఇక్కడికి కాపీ చేసేస్తుంది. కాలింగ్ స్టేట్మెంట్ మ్యాక్సిమమ్ ఆఫ్ 0 and 200 రిటర్న్స్ ద 200. మ్యాక్సిమమ్ ఆఫ్ 100 and 1010, మ్యాక్సిమం ఏంటి 1010, ఇలా రిటర్న్ చేస్తుంది. యాక్చువల్గా మనం ఇన్లైన్ అని లేకపోతే ఈ కర్సర్ ఇక్కడికి మూవ్ అవుతుంది ఈ స్టేట్మెంట్ రాగానే. కానీ ఇన్లైన్ ఫంక్షన్లో రివర్స్, ఈ కోడ్ మొత్తం, దీని కోడ్ ఇది ఉంది కదా, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్, దిస్ మొత్తం ఇక్కడికి కాపీ అయిపోతుంది. ఎక్కడ, కాలింగ్ స్టేట్మెంట్కి. దిస్ ఈజ్ ద కాలింగ్ స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ద అనదర్ ఎగ్జాంపుల్, డిస్ప్లేయింగ్ ద నెంబర్. జస్ట్ మనం కాల్ చేసినప్పుడు ఆ నెంబర్ని డిస్ప్లే చేయడం. అంటే దీని ఫంక్షన్ అంటే ఏంటి, సిఅవుట్ నమ్ అనేది పాస్ చేసిన ఆర్గ్యుమెంట్. దిస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఇన్లైన్. చూడండి, ఇంట్ మెయిన్ డిస్ప్లే మెయిన్లో మనం డిఫైన్ చేస్తున్నాం 5 అనే నెంబర్ని డిస్ప్లే చేస్తున్నాం. మొత్తం ఈ స్టేట్మెంట్ ఇక్కడికి కాపీ అయిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాం, డిస్ప్లే 82. దిస్ ఈజ్ ద సెకండ్ ఫంక్షన్ కాల్. దీస్ ఆర్ ద కామెంట్స్, తెలుసు కదా, ఇక్కడికి మళ్ళీ కాపీ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది థర్డ్, ఇక్కడికి కాపీ అవుతుంది. నెక్స్ట్ 5, 82 and 666 అనే 3 times కాల్ చేసినాం. 3 times ఈ ఫంక్షన్ ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఆ డెఫినేషన్ కాపీ అవుతుంది. కాబట్టి ఇన్లైన్ ఫంక్షన్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ ఫర్ ద స్మాల్ కోడ్ ఉన్న ఫంక్షన్స్కి మాత్రమే మనం యూజ్ చేస్తాం. వెన్ ఇట్ ఈస్ ద లార్జ్, నో నీడ్ టు యూజ్, we should not use what is that inline function. ఇన్లైన్ ఫంక్షన్ని యూజ్ చేయొద్దు ఎప్పుడైతే ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ పెద్దగా ఉంటుందో. ఓకే, నెక్స్ట్ ఇన్లైన్ ఫంక్షన్ యొక్క వాట్ ఈస్ దిస్, ఇన్లైనింగ్ ఈజ్ ఓన్లీ ద రిక్వెస్ట్ ఆఫ్ ది కంపైలర్, ఇట్ ఈస్ నాట్ ద కమాండ్. ఇది కమాండ్ కాదు, దిస్ ఈస్ ద రిక్వెస్ట్. కంపైలర్ని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నట్టు. కంపైలర్ ఇగ్నోర్ ద రిక్వెస్ట్ ఫర్ ఇన్లైనింగ్.
కంపైలర్ ఇగ్నోర్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ ఇన్లైన్ అనేది ఎప్పుడు ఇట్ మే నాట్ పెర్ఫామ్ ఇన్లైనింగ్ని ఎప్పుడు ఇది అవాయిడ్ పెర్ఫామ్ చేయదంటే ఇఫ్ ద ఫంక్షన్ కంటైన్స్ ద లూప్. సింపుల్ స్టేట్మెంట్స్కి మాత్రమే వర్క్ అవుతుంది. ఆ ఫంక్షన్లో ఫర్ లూపు, వైల్ లూపు, డూ వైల్ లూపు ఉంటే అది ఇన్లైనింగ్ అవ్వదు. అంటే ఏంటి, ఆ కోడ్ మొత్తం ఇక్కడికి కాపీ అవ్వదు. వెన్ ద ఫంక్షన్ కంటైన్స్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఉన్న ఇన్లైనింగ్ అవ్వదు. రికర్సివ్, ఇఫ్ దట్ ఫంక్షన్ ఈజ్ రికర్సివ్ ఫంక్షన్ అయినప్పుడు కూడా ఇట్ నాట్ కంపైలర్ మే నాట్ పెర్ఫామ్ ద ఇన్లైనింగ్. అండ్ ఇఫ్ ద ఫంక్షన్ రిటర్న్ టైప్ ఈజ్ అదర్ దెన్ వాయిడ్ కాకుండా, ఇప్పుడు చూడు మనకి ఇంతకుముందు దాంట్లో ఏముంది, వాయిడ్ టైప్ ఉంది. ఓకే, అండ్ రిటర్న్ స్టేట్మెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ బాడీ. వాయిడ్ లేకుండా రిటర్న్ టైప్ ఉంది, మరి రిటర్న్ స్టేట్మెంట్ లేదనుకోండి, అప్పుడు కూడా ఇది ప్రాపర్గా ఇన్లైనింగ్ అవ్వదు. అండ్ ఇఫ్ ఏ ఫంక్షన్ కంటైన్స్ ద స్విచ్ ఆర్ గో టు స్టేట్మెంట్స్, ఇఫ్ ద ఫంక్షన్ కంటైన్స్ స్విచ్ అండ్ గో టు ఉన్నా కానీ ఇన్లైనింగ్ అనేది అవ్వదు. ఓకే, ఇన్లైనింగ్ అంటే ఏంటి, కంపైలర్ దాని యొక్క కోడ్ని డైరెక్ట్గా కాలింగ్ స్టేట్మెంట్కి కాపీ చేసేసాం. అడ్వాంటేజెస్ ఏంటి ఇన్లైనింగ్ చేయడం వల్ల అంటే, ఫంక్షన్ కాల్ ఓవర్ హెడ్ డస్ నాట్ అక్కర్. మనం ఫంక్షన్స్ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది నాన్న, ఇట్ మే బీ పాసిబిలిటీస్ ఫర్ ద ఓవర్ హెడ్. కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓవర్ హెడ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే ఇన్లైనింగ్ యూజ్ చేస్తామో ఓవర్ హెడ్ అనేది అక్కర్ అవ్వదు. ఇట్ ఆల్సో సేవ్స్ ద ఓవర్ హెడ్ ఆఫ్ పుష్ అండ్ పాప్ వేరియబుల్స్ అనేది స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ యొక్క ఫంక్షన్స్. ఓకే, వాటి యొక్క ఓవర్ హెడ్ కూడా అవ్వదు. ఇది మనకు తర్వాత క్లాసెస్లో వస్తాయి. పుష్ పాప్, దట్ ఈస్ ద ఆపరేషన్స్ ఆఫ్ ది స్టాక్ డేటా స్ట్రక్చర్. జస్ట్ లైక్ ద అరే స్ట్రక్చర్, యూనియన్ లాగానే స్టాక్ కూడా ఒక డేటా స్ట్రక్చర్. దానికి పుష్ అంటే యాడ్ చేయడం, పాప్ అంటే డిలీట్ చేయడం. అలాంటి ఆపరేషన్స్ ఓవర్ హెడ్ అవుతాయి అన్నట్టు. అలాంటివి అక్కరవ్వకుండా కూడా వీ కెన్ పెర్ఫామ్ ద ఇన్లైనింగ్. అండ్ ఇట్ ఆల్సో సేవ్స్ ఓవర్ హెడ్ ఆఫ్ రిటర్న్ కాల్ ఫ్రమ్ ఏ ఫంక్షన్. ఓకే, రిటర్న్ కాల్ యొక్క ఓవర్ హెడ్ని కూడా, టైంని కూడా సేవ్ చేస్తుంది మనం ఇన్లైనింగ్ యూజ్ చేసినప్పుడు. ఇన్లైన్ ఫంక్షన్ మే నాట్ బి యూజ్బుల్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్, because inline can yield less code than the function call preamble and return. ఓకే, ఇన్లైన్ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ అవ్వదు, చాలా చిన్నదై ఎంబెడెడ్ సిస్టమ్స్ అయినప్పుడు. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎప్పుడు మనం యూజ్ చేస్తాము, వెన్ దట్ ఈస్ కోడింగ్ ఈజ్ ద వెరీ లార్జ్, దెన్ వీ నీడ్ టు యూజ్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్. అలాంటి సిస్టమ్స్లో తక్కువ కోడ్ని మనము అదేంటి రిపీటెడ్గా కాపీ చేసుకొని రిటర్న్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇది మనము యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ అడ్వాంటేజెస్. అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ ద డిసడ్వాంటేజెస్ ఏంటంటే, చాలా ఇన్లైన్ ఫంక్షన్స్ మనం ఒక ప్రోగ్రాంలో యూజ్ చేస్తే ద సైజ్ ఆఫ్ ది బైనరీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ విల్ బి లార్జ్ బికాస్ ఆఫ్ ది డూప్లికేషన్ ఆఫ్ కోడ్. ఎప్పుడైతే మనం రిపీటెడ్గా కాల్ చేస్తామో ఇన్లైన్ ఫంక్షన్ని, రిపీటెడ్గా ఆ కోడ్ని డెఫినేషన్ని కాపీ చేసేస్తుంది. సో ఎప్పుడు మన సి అయినా, C++ అయినా, జావా అయినా ఏమవుతుంది, ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని జనరేట్ చేస్తుంది అన్నట్టు. సో ఈ ఇన్లైన్ ఫంక్షన్స్ చాలాసార్లు ఫ్రీక్వెంట్గా కాల్ చేసినప్పుడు బైనరీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది చాలా లార్జ్ ఫైల్గా జనరేట్ అవుతుంది అన్నట్టు. కాబట్టి దట్ బికమ్స్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఇన్లైనింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇన్లైన్ ఫంక్షన్స్ మే నాట్ బి యూజ్ఫుల్ ఫర్ మెనీ ఎంబెడెడ్ సిస్టమ్స్కి ఇది యూజ్ఫుల్ అవ్వదు. ఎందుకంటే కోడ్ సైజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద స్పీడ్. ఎంబెడెడ్ సిస్టంలో కోడ్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి ఎంబెడెడ్ సిస్టమ్స్ యూజ్ చేస్తే ఇన్లైన్ ఫంక్షన్స్ ఆర్ నాట్ proper way to defining the function as the inline. So these are the two disadvantages. ఇంకా చాలా ఉంటాయి, మనం ఇక్కడ ఒక 2-3 మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ లెర్న్ అబౌట్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఓకేనా, మనం లాస్ట్ క్లాస్లో కన్స్ట్రక్టర్స్ చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ క్లాస్లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ చెప్పుకుందాం.